కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పల్నాడు జిల్లా దుర్గి మండలంలో కొలువై ఉన్న వినాయకుడి విగ్రహాలన్నిటినీ చూద్దాం. కార్యక్రమంలో భాగంగా గత 17 సంవత్సరాలుగా ఇది 17వ వార్షికోత్సవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై ఉన్నవి. ఈరోజు ఈ సంవత్సరము విగ్రహాన్ని సమర్పించినటువంటి దాతలు గోళ్ళ ఆంజనేయులు గారు విగ్రహాన్ని సమర్పించి మన యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించడం సహకరించి ఉన్నారు. అలాగే ఆ స్వామివారి యొక్క చేతిలో 21 కేజీల లడ్డూ మహాప్రసాదాన్ని సమర్పించినటువంటి భక్తులు సూర్యచిన సుబ్బారావు గారి కుమారుడు సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క వినాయక స్వామివారి మహాప్రసాదాన్ని సమర్పించున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్త బృందం వారి యొక్క ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిర్విరామంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ వచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నారు. కనుక భక్తాగ్రేసరులందరూ కూడా ఈ యొక్క 9 రోజులు కూడా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం భజన కార్యక్రమం ధర్మవరం వాస్తవ్యులు కన్నయ్య అండ్ ట్రూప్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని తిలకించి భక్తాగ్రేసరులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని సాయంత్రం జరిగేటువంటి భజన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించాలని తెలియజేస్తున్నాం. అలాగే వచ్చే ఆదివారం రోజున పెద్ద భజన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు అభిషేక మహోత్సవాలు నిర్వహించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తదుపరి 10వ రోజున సోమవారం యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని భక్తాగ్రేసరులు భక్త బృందము అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఆ స్వామివారికి సహాయ సహకారాలు అందించేటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా ప్రసాదం తయారు చేయడము, మరి పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడము, ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివారికి కృపకు పాత్రులవుతారని తెలియజేస్తున్నాం. హరి ఓం.